హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానం అంతేకాకుండా విలువైన సమాచారం, ఇంకా కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్, మరి మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, ఇలా ప్రతిరోజు ఎంతో విలువైన విషయాలతో కూడిన వీడియోలు చేయడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒకవేళ చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం ఒక ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడైనటువంటి సచిన్ టెండూల్కర్ గారి జీవిత చరిత్రను చూద్దాం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్దాం. సచిన్ టెండూల్కర్ ప్రపంచ ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు. ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండూల్కర్. క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై చిన్నపిల్లలు మొదలు ముసలివాళ్ల మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండూల్కర్ ఏప్రిల్ 24, 1973న జన్మించాడు. ఈయన వ్యక్తిగత సమాచారం. పూర్తి పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. పుట్టిన తేదీ 1973 ఏప్రిల్ 24. ప్రస్తుత వయసు 51 సంవత్సరాలు. స్థలము బొంబాయి, మహారాష్ట్ర, అనగా ముంబై, మహారాష్ట్ర. మారుపేరు లిటిల్ మాస్టర్, మాస్టర్ బ్లాస్టర్. ఎత్తు 165 సెంటీమీటర్లు, అంటే 5 అడుగుల 5 అంగుళాలు. బ్యాటింగ్ కుడి చేతి వాటం. బౌలింగ్ కుడి చేతి వాటం, లెగ్ బ్రేక్. కుడి చేతి వాటం, ఆఫ్ బ్రేక్. పాత్ర బ్యాట్స్మెన్. బంధువులు అర్జున్ టెండూల్కర్ కొడుకు, రమేష్ టెండూల్కర్ ఫాదర్. అంతర్జాతీయ జట్టు సమాచారం. జాతీయ జట్టు ఇండియా 1989 నుండి 2013 వరకు. తొలి టెస్ట్ క్యాప్ 187, 1989 నవంబర్ 15 పాకిస్తాన్తో. చివరి టెస్టు 2013 నవంబర్ 14 వెస్టిండీస్తో. తొలి వన్డే క్యాప్ 74, 1989 డిసెంబర్ 18 పాకిస్తాన్తో. చివరి వన్డే 2012 మార్చి 18 పాకిస్తాన్తో. వన్డేల్లో చొక్కా సంఖ్య 10, ఫార్మర్లీ 99, 33. ఏకైక T20 క్యాప్ 11, 2006 డిసెంబర్ 1 దక్షిణాఫ్రికాతో. దేశీయ జట్టు సమాచారం. 1988 నుండి 2013 వరకు ముంబై క్రికెట్ జట్టు. 1992 యార్క్షైర్, 1994 ఈస్ట్ బెంగాల్ క్రికెట్ క్లబ్. 2008 నుండి 2013 వరకు ముంబై ఇండియన్స్, స్క్వాడ్ నెంబర్ 10. కెరీర్ గణాంకాలు. పోటీ టెస్ట్లో, వన్డేలు ఫస్ట్ క్లాస్ చూద్దాం. మ్యాచ్లు 200, టెస్ట్లు 200, వన్డే మ్యాచ్లు 463, ఫస్ట్ క్లాస్ 310. చేసిన పరుగులు టెస్ట్లో 15,921, వన్డేలు 18,426, ఫస్ట్ క్లాస్ 25,396. బ్యాటింగ్ సగటు 53.78, 44.83, 57.84. వందలు మరియు యాభైలు, హండ్రెడ్స్ అండ్ అనగా సెంచరీస్ అండ్ హాఫ్ సెంచరీస్. 51 టెస్ట్లు 51/68, వన్డేలు 49/96, ఫస్ట్ క్లాస్ 81/116. అత్యుత్తమ స్కోరు 200, టెస్ట్లో 248, వన్డేలు 200, ఫస్ట్ క్లాస్ 248. వేసిన బంతులు టెస్ట్లో 4,240, వన్డేలు 8,054,
ఫస్ట్ క్లాస్ 7,605. వికెట్లు టెస్టులు 46, వన్డేలు 154, ఫస్ట్ క్లాస్ 71. బౌలింగ్ సగటు టెస్టులు 54.17, వన్డేలు 44.48, ఫస్ట్ క్లాస్ 61.74. ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు, టెస్టులు 0, వన్డేలు 2, ఫస్ట్ క్లాస్ 0. ఒక మ్యాచ్లో 10 వికెట్లు, టెస్టులు 0, వన్డేలు 0, ఫస్ట్ క్లాస్ 0. అత్యుత్తమ బౌలింగ్ టెస్టులు 3/10, వన్డేలు 5/32, ఫస్ట్ క్లాస్ 3/10. క్యాచ్లు మరియు స్టంపింగ్లు టెస్టులు 115, వన్డేలు 140, ఫస్ట్ క్లాస్ 186. మెడల్ రికార్డ్స్. మెన్స్ క్రికెట్ ప్రాతినిధ్యం వహించిన దేశము భారతదేశం. వరల్డ్ కప్ విన్నర్ 2011 ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక. రన్నరప్ 2003 సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెన్యా. ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ 2002 శ్రీలంక. రన్నరప్ 2000 కెన్యా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ. ఇన్ ఆఫీస్ ఈయన నియోజకవర్గం నుండి 27 ఏప్రిల్ 2012 నుంచి 26 ఏప్రిల్ 2018 వరకు నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నారు రాజ్యసభకు. ఇంకా 2013 నవంబర్ 16 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి అంతర్జాతీయ క్రీడా రంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్. ఈనాడు భారత్లో ఈ క్రీడకు ఎంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరు కూడా ఒక కారణం. 1990 దశకంలో భారత క్రికెట్లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్బాంధవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబైకి చెందిన బ్యాట్స్మెన్ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. 2002లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్మన్, వన్డే క్రికెట్లో వెస్టిండీస్కు చెందిన వివియన్ రిచర్డ్స్ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ను రెండో అత్యున్నత బ్యాట్స్మన్గా ప్రకటించింది. 2003లో మళ్ళీ తిరగరాసి వన్డే క్రికెట్లో వివియన్ రిచర్డ్స్ రెండో స్థానంలోకి నెట్టి సచిన్ను అగ్రస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆట తీరు, ఆటలోని నైపుణ్యం ఎంత చూసినను తనను తనివి తీరదని అభిమానుల నమ్మకం. అతను అవుట్ అయిన వెంటనే టీవీలను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసినను, వన్డే రికార్డులు చూసినను అడుగడుగున ఆయన పేరే కనిపిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతను సొంతం. టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులలో అక్టోబర్ 17, 2008 వెస్టిండీస్కు చెందిన బ్రియాన్ లారాను అధిగమించి మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ అని పిలువబడే సచిన్ 1989లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. 1997 నుండి 1998లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిలిచాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోనే అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండూల్కర్. 2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో ఒకరోజు జరిగిన అంతర్జాతీయ
ఒకరోజు మ్యాచ్లో సచిన్ 200 పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించారు. అలాగే 2010 డిసెంబర్ 19న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్లో తన 50వ సెంచరీ పూర్తి చేసి టెస్టుల్లో మరే క్రికెటర్ అందుకొని మైలురాయిని అధిరోహించాడు. 2012 మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో వన్డేలు, టెస్టులు కలిపి ఎవరూ సాధించని 100వ చరిత్రతో కొత్త రికార్డు సృష్టించాడు. ఇంకా సచిన్ టెండూల్కర్ బాల్యము, కుటుంబ జీవితం చూద్దాం. సచిన్ టెండూల్కర్ ముంబై అనగా పూర్వపు బొంబాయిలోని సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 24, 1973వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి రమేష్ మరాఠీ నవలా రచయిత. 1995లో గుజరాత్ పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అంజలిని వివాహం చేసుకున్నారు. వారికి 2 సంతానం. సారా ఎప్పుడు జన్మించిందంటే అక్టోబర్ 12, 1997 అండి. అర్జున్ జననం సెప్టెంబర్ 23, 1999. ఇంకా సచిన్ టెండూల్కర్ గారి క్రీడా జీవితం మరి చూద్దాం. ప్రారంభ రోజులలో ఈయన ఆట ఎలా ఉండేదో. తన గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాపై సచిన్ శారదాశ్రమ్ విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో హాజరైనాడు. పాఠశాల విద్యార్థిగా ప్రారంభ దినాలలో పేస్ బౌలింగ్ శిక్షణ కోసం ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీకి హాజరైనను ఇంటికి పంపివేయబడ్డాడు. సచిన్ను పంపిన మహానుభావుడు పాత తరపు ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ బ్యాటింగ్పై దృష్టి సారించు అని ముక్తంగా చెప్పడం, అతని సలహాను సచిన్ పాటించడంతో నేటి ప్రపంచంలో మనం ఒక ప్రముఖ బ్యాట్స్మన్ను చూస్తున్నాం. సచిన్ యువకుడిగా ఉన్నప్పుడు కోచ్ వెంబడి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయట్లో బోర్ అనిపించేది. అందుకు కోచ్ స్టంప్స్ పైన ₹1 నాణ్యాన్ని ఉంచి సచిన్ను అవుట్ చేసిన బౌలర్కు ఇచ్చేవారు. సెషన్ మొత్తం సచిన్ అవుట్ కానిచో ఆ నాణ్యం సచిన్కే దక్కేది. అలాంటి 13 నాణ్యాలు ఇప్పటికీ సచిన్ వద్ద ఉన్నాయి. పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో వినోద్ కాంబ్లీతో కలిసి 1988లో 644 పరుగుల పార్ట్నర్షిప్ రికార్డు సాధించాడు. ఆ ఇన్నింగ్స్లో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాధించి 320కి పైగా పరుగులు చేశారు. ఆ టోర్నమెంట్లో సచిన్ 1000కి పైగా పరుగులు సాధించారు. హైదరాబాద్లో 2006లో జరిగిన అండర్-13 మ్యాచ్లో 2 కుర్రాళ్ళు ఈ రికార్డును ఛేదించే వరకు 18 సంవత్సరాల పాటు సచిన్ కాంబ్లీలదే రికార్డుగా కొనసాగింది. దేశవాళీ క్రికెట్ 1988 నుండి 1989లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముంబై తరపున ఆడుతూ గుజరాత్పై 100 పరుగులు సాధించాడు. 100 పరుగులు సాధించాడు. 15 సంవత్సరాల 232 రోజుల వయసులోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించి ఆ ఘనతను సాధించిన యువ బ్యాట్స్మన్గా అవతరించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఇంకా అంతర్జాతీయ క్రికెట్ గురించి చూద్దామండి. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో ఏ విధంగా రాణించారో తెలుసుకుందాం.
టెండూల్కర్ వ్రాయడంలో ఎడమ చేతి వాటం ఉపయోగించినను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లలో మాత్రం కుడి చేతినే ఉపయోగిస్తారు. టెండూల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 1989 పాకిస్తాన్ పై ఆడి కేవలం 15 పరుగులకే వకార్ యూనిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వకార్కి కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఫైసలాబాద్లో తన తొలి అర్ధశతకం పూర్తి చేశాడు. డిసెంబర్ 18న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్లో కూడా వకార్ యూనిస్ బౌలింగ్లోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ టూర్లో రెండో టెస్ట్లో 88 పరుగులు సాధించాడు. 1990 ఆగస్టులో ఇంగ్లాండ్లోని ఓల్డ్ ట్రాఫర్డ్లో జరిగిన మ్యాచ్లో తన తొలి శతకం సాధించాడు. 1991 నుండి 1992లో ఆస్ట్రేలియా టూర్లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్మెన్గా అవతరించాడు. షేన్ వార్న్ టెస్ట్ మ్యాచ్లో రంగప్రవేశం చేసిన సిడ్నీ మ్యాచ్లో 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత పెర్త్ మ్యాచ్లో మరో సెంచరీ సాధించారు. టెండూల్కర్ ప్రతిభ 1994 నుండి 1999 వరకు ఆ సంవత్సరాలలో ఉన్నత శిఖరాలకు బాగా చేరినది. 1994 మార్చి 27న ఆక్లాండ్ వన్డేలో టెండూల్కర్ను ఓపెనర్గా పంపించారు. టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్ధుకి మెడ పట్టేయడంతో మ్యాచ్కి దూరమయ్యాడు. కెప్టెన్ అజరుద్దీన్ సచిన్ను ఓపెనింగ్కి పంపించారు. ఆ వన్డేలో 49 బంతుల్లోనే 82 పరుగులను సాధించారు. సచిన్ టెండూల్కర్ 1994 సెప్టెంబర్ 27న ఆస్ట్రేలియాపై తన తొలి వన్డే సెంచరీ సాధించారు. తొలి వన్డే శతకం సాధించడం కోసం 79 మ్యాచ్లు ఆడవలసి వచ్చింది. ఇక ఆయన కెరీర్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంవత్సరం, ఒక ఇన్సిడెంటు ఏంటంటే 1996 ప్రపంచ కప్పు, 1996 వరల్డ్ కప్. తన ప్రతిభను అలాగే కొనసాగిస్తూ 1996 ప్రపంచ కప్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఆ ప్రపంచ కప్లో 2 శతకాలు సాధించాడు. 1995 ప్రారంభంలో భారత్ చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ టీంపై వరుసగా 3 సెంచరీలు సాధించి బ్యాటింగ్లో తన ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకున్నాడు. అందులోనే షేన్ వార్న్, రాబర్ట్సన్లను లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లు వారి బౌలింగ్ను చీల్చి చెండాడారు. అతని ఫలితంగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ సిరీస్ తర్వాత సచిన్ తన బౌలింగ్ను ఉతికి ఆరేసినట్లు రాత్రి కలలో వచ్చినట్లు వార్న్ పేర్కోవడం విశేషం. 1999 ప్రపంచ కప్పు. 1999 ప్రపంచ కప్పు పోటీలో ఉండగా అతని తండ్రి రమేష్ టెండూల్కర్ మృతి చెందారు. తండ్రి అంతిమ క్రియల కొరకు భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్ కోల్పోయాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్పు పోటీలకు హాజరై కెన్యాపై బ్రిస్టన్లో జరిగిన మ్యాచ్లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేశారు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు. షేన్ వార్న్కు సింహస్వప్నం. 1998 ఆస్ట్రేలియా పర్యటనలో
సచిన్ మంచి ఊపుపై ఉండి 3 సెంచరీలను సాధించారు. ప్రముఖ స్పిన్నర్ షేన్ వార్న్ బౌలింగ్ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే నిర్ణయించిన విధంగా ఎదుర్కొని బంతిని బౌండరీలు దాటిస్తుంటే వార్ను నిశ్చేష్టుడై చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. రాత్రి వేళల్లో సచిన్ స్వప్నంలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం. నాయకత్వం. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అజారుద్దీన్ నుంచి సచిన్ టెండూల్కర్కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కానీ ఆ సిరీస్ తర్వాత కొత్త ప్రపంచ ఛాంపియన్ చేతిలో 3.0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాకు కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని తర్వాత 2000లో సౌరవ్ గంగూలీకి కెప్టెన్సీ ఇవ్వబడింది. 2003 ప్రపంచ కప్లో సచిన్ 11 మ్యాచ్లలో 673 పరుగులు సాధించి భారత్ను ఫైనల్స్కి చేర్చాడు. కానీ ఈసారి కూడా ఆస్ట్రేలియానే విజయం వరించింది. అయినా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు మాత్రం ఉత్తమ ఆట తీరును ప్రదర్శించిన సచిన్నే వరించింది. 2003-2004లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు. అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డు. డిసెంబర్ 10, 2005న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంకపై ఆడుతూ 35వ టెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్గా అవతరించారు. దీంతో ఇదివరకు సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 34 టెస్ట్ సెంచరీల రికార్డును విచ్ఛిన్నం చేశారు. పేలవ ప్రదర్శన. మార్చి 19, 2006 తన సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 21 బంతుల్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసేసరికి ప్రేక్షక మోక మైదానంలోకి చొచ్చుకొని వచ్చింది. క్రీడా జీవితంలో అది తనకు తొలి అనుభవం. అదే టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సచిన్దే అత్యధిక స్కోరు. అయినను ఆ 3 టెస్టుల సిరీస్లో అతనిది కనీసం ఒక్క అర్ధశతకం కూడా లేదు. పాకిస్తాన్ 11తో జరిగిన అనధికార 2020 మ్యాచ్లో సచిన్ 21 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్గా నిలిచి ఇంటర్నేషనల్ 11 గెలుపుకు కారణమయ్యారు. జనవరి 2007లో వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో 76 బంతుల్లో సెంచరీ సాధించి తన 41 శతకాన్ని పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్న సనత్ జయసూర్య కంటే 17 శతకాలు ఆధిక్యంలో ఉండి తిరుగులేదు అనిపించుకున్నారు. 2007 ప్రపంచ కప్. వెస్టిండీస్లో జరిగిన 2007 ప్రపంచ కప్లో రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ చేసి పేలవమైన స్కోరు సాధించాడు. బంగ్లాదేశ్పై 7 పరుగులు, బెర్ముడాపై 57 పరుగులు, శ్రీలంకపై 0 పరుగులు చేశారు. దాంతో భారత జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ సోదరుడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సచిన్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని ముంబైకి చెందిన మధ్యాహ్న పత్రికలో కాలం రాసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో సచిన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పొంది విమర్శకులకు నోళ్లు మూయించారు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో కూడా రెండుసార్లు 90కి పైగా పరుగులు చేశారు. ఇందులోనే అత్యధిక పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ చేజిక్కించుకున్నారు. ఫ్యూచర్ కప్లో కూడా 66 పరుగుల సరాసరితో టాప్ స్కోరర్గా నిలిచారు. 11,000 పరుగులు పూర్తి. జూలై 28, 2007
నాటింఘమ్ టెస్ట్ రెండో రోజున సచిన్ టెస్ట్ క్రికెట్లో 11,000 పరుగులు పూర్తి చేసి ఈ ఘనత సాధించిన 3వ బ్యాట్స్మన్గా అవతరించారు. కాగా భారతీయుల్లో ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించారు. 2007 అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో 278 పరుగులతో భారత్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. 1997లో విజ్డెన్ పత్రిక సచిన్ను క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. ఆ క్యాలెండర్లో ఆ సంవత్సరంలో సచిన్ తొలిసారిగా 1000 పరుగులు పూర్తి చేశారు. 2000 ఆ తర్వాత 1999, 2001, 2002లలో కూడా సచిన్ ఈ ఘనతను సాధించారు. ఇక వన్డేలో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు సాధించడాన్ని సచిన్ 7 సార్లు చేశారు. 1994, 1996, 1997, 1998, 2000, 2003, 2007లలో ఈ ఘనత సాధించారు. 1998లో ఇతను వన్డేలలో 1894 పరుగులు సాధించారు. ఇది ఒకే క్యాలెండర్ సంవత్సరంలో ఒక బ్యాట్స్మన్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డు. టెస్ట్ కెప్టెన్సీకి విముఖత. నవంబర్ 6, 2007న టెండూల్కర్ వ్యక్తిగత కారణాల వల్ల టెస్ట్ నాయకత్వం వహించడానికి విముఖత ప్రదర్శించారు. దీంతో నాయకత్వ వేట మొదలై చివరికి అనిల్ కుంబ్లేకు ఈ కిరీటం లభించింది. సచిన్ టెండూల్కర్ ఎన్నో సెంచరీలు సాధించినను సెంచరీలకు చేరువై అవుటైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం 23 పర్యాయాలు అతడు 90-100 మధ్య స్కోర్లో అవుటైనాడు. ఇటీవలే సెప్టెంబర్ 8, 2007న పాకిస్తాన్పై మొహాలీ వన్డేలో 99 పరుగుల వద్ద అవుటైనాడు. అదే పాకిస్తాన్పై సెప్టెంబర్ 15, 2007న గ్వాలియర్ వన్డేలో 97 పరుగులకు అవుటైనాడు. ఎన్నో సెంచరీలు చేసిన సచిన్ ప్రస్తుతం సెంచరీకి చేరువలో అవుట్ అవడం ఆశ్చర్యం. ఒక్క 2007 సంవత్సరంలోనే 7 సార్లు ఈ విధంగా సెంచరీలను చేజార్చుకున్నాడు. లేనిచో మరిన్ని సెంచరీలు అతని ఖాతాల్లో జమ అయ్యేవి. సెంచరీలు చేజార్చుకున్న అర్ధ సెంచరీలలో ప్రపంచ రికార్డు సృష్టించడం అయిన విశేషం. 50వ టెస్ట్ సెంచరీ డిసెంబర్ 19, 2010న సెంచురియన్ టెస్ట్ 4వ రోజున ప్రత్యర్థి దక్షిణాఫ్రికా బౌలర్ డాల్ స్టాన్ బౌలింగ్లో సెంచరీ పూర్తి చేసి టెస్టుల్లో మొదటిసారి 50 సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ చరిత్ర సృష్టించారు. ఇంకా బంగ్లాదేశ్ మీద 100వ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. సచిన్ సాధించిన రికార్డులు. వన్డే రికార్డులు. వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ 49 సంవత్సరాలు. వన్డే క్రికెట్లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ 96 అర్ధ సెంచరీలు. అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్ 463 వన్డేలు. వన్డే క్రికెట్లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్ 62 సార్లు. వన్డే క్రికెట్లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పొందిన క్రికెటర్ 15 సార్లు. అతిపిన్న వయసులో 16వ వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్
18,426 పరుగులు, 10,000, 11,000, 12,000, 13,000, 14,000, 15,000, 16,000, 17,000, 18,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు సచిన్ టెండూల్కర్. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు 1,894 పరుగులు. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు 9 సెంచరీలు. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు 9 సెంచరీలు. ఇక సౌరవ్ గంగూలీతో కలిసి అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రికార్డు 6,609. 1996 to 2007 మధ్య వన్డే క్రికెట్ చరిత్రలో సచిన్, సౌరవ్ గంగూలీ అత్యంత గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 136 ఇన్నింగ్స్లో క్రీజును పంచుకొని 2 సార్లు నాటౌట్గా నిలిచారు. వీరి అత్యధిక భాగస్వామ్యం 258. 49.32 సగటుతో 6,609 పరుగులు సాధించారు. ఆస్ట్రేలియాకు చెందిన యాడమ్ గిల్క్రిస్ట్, మాథ్యూ హీడెన్ 114 ఇన్నింగ్స్లో 5,372 పరుగులు చేసి వన్డే క్రికెట్లో రెండో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా నిలిచారు. వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడు టెండూల్కర్. 2011 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు. ఇంకా టెస్ట్ రికార్డులు. పిన్న వయసులో టెస్ట్ క్రికెట్ ఆడిన భారతీయుడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ 51 సెంచరీలు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్మెన్ 67 అర్ధ సెంచరీలు. 20 సంవత్సరాల వయసులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్. కెప్టెన్గా ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు 217 పరుగులు. అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు. అత్యధిక టెస్టులు ఆడిన భారతీయ క్రికెటర్ అనగా 200 టెస్టులు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ అనగా 15,837 పరుగులు. ఇంకా అతి వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాట్స్మెన్ 195 ఇన్నింగ్స్లలో 12,000, 13,000, 14,000, 15,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్. విదేశాలలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగుల చొప్పున 5 సార్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్మెన్. భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక. 2012లో ది హిస్టరీ ఛానల్ రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో ఆయన 8వ స్థానంలో ఎంపికయ్యారు. ఇంకా మరి సచిన్ టెండూల్కర్ గారు సాధించినటువంటి అవార్డుల వివరాలు చూద్దాం. 1994లో అర్జున్ అవార్డు, 1999లో పద్మశ్రీ పురస్కారం, 1997లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం, 1997లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం, 2008లో పద్మవిభూషణ్ పురస్కారం, 2010లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, 2014 గాను భారత ప్రభుత్వం అత్యంత ఉన్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఈయనకు 16 నవంబర్ 2013 నాడు ఈయన క్రీడా విరమణ సందర్భంగా ప్రకటించింది. 2020లో లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ఇంకా మరి విన్నారు కదా, టెండూల్కర్ జీవిత చరిత్ర కొంతవరకు మనం చూసాము. ఇంకా ఈయన పొందిన అవార్డులు అయితే ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ ఇప్పుడు మనం
సమయం వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి అవన్నీ మనం చెప్పుకోవడం లేదండి. విన్నారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే మంచి ఎన్నో మంచి వీడియోలు మీరు చూడాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.